భారత్ పాకిస్తాన్ సరిహద్దులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్లలో ఆర్మీ మాక్ డ్రిల్స్ కు సిద్ధమవుతోంది. ఎందుకు ఈ మాక్ డ్రిల్స్ అనే అంశానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కారణం ఆపరేషన్ షీల్డ్ పేరుతో మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది భారత ఆర్మీ. హర్యానాలో రాత్రి 8 నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు బ్లాక్అవుట్ ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ బ్లాక్అవుట్ ఉండబోతోంది. ఇటు పంజాబ్లోనూ నివాస ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ఏర్పాటు చేయబోతుంది. ఇన్ఫాక్ట్ బ్లాక్అవుట్ ని అక్కడ నిర్వహించబోతున్నారు. అలాగే రాజస్థాన్లోని 41 జిల్లాల్లో కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు వైమానిక దాడి సైరన్లు మోగబోతున్నాయి. అవును, ప్రజల్ని అలర్ట్ చేసేందుకు వైమానిక దాడి సైరన్లు మోగబోతున్నాయి. ఇక పాక్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. ఏ క్షణాన్నైనా పాకిస్తాన్ తోక జాడించే చర్యలకు తెగబడితే, పాకిస్తాన్ దాడులకు ఉపక్రమించే పరిస్థితులు ఉంటాయి. వాటిని తట్టుకొని వాటికి బదులుగా ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ చేసే దాడికి, ప్రతి దాడికి భారత్ సిద్ధం కాబోతోంది. దానికి ఏర్పాట్లు నిర్వహిస్తోంది. అట్ ద సేమ్ టైం ప్రజలను కూడా అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందంటూ భారత ఆర్మీ చెప్తున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ భారత ప్రభుత్వమే ఇంకా నిజానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడమే ఇందుకు తార్కాణం. దాంతోపాటు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ ఏ క్షణాన్నైనా తోక జాడించబోతోందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.